ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. అక్బర్పేట బోంపల్లి మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం దారుణమని తెలిపారు. ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి కూడా రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కూడా వారు కూడా నిధులను తీసుకురావడంలో విఫలమయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో ₹1 వసూలు చేస్తే తిరిగి తెలంగాణకు 40 పైసలు ఇస్తున్న బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో కూడా అన్యాయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులు కేంద్ర ప్రభుత్వానికి అనేక నివేదికల ద్వారా నిధులు కేటాయించాలని, విభజన హామీలు నెరవేర్చాలని తెలిపిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్షగట్టి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కోనపురం బాలు యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ మర్కా పద్మగౌడ్, ఎల్లన్నగారి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంపై తన చిత్తశుద్ధి ఎందు నిన్న బడ్జెట్ల తేటతెల్లమైంది. ఎన్నికల దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో బీహార్, ఢిల్లీ అక్కడిని మొగ్గు చూపి తెలంగాణ ప్రాంతానికి ఎటు చూపింది భారతీయ జనతా పార్టీ. ఈ ప్రాంతం నుంచి 8 మంది ఎంపీలను గెలిపించిన ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల కోసము, విభజన హామీల కోసము ఈ 8 మంది ఎంపీలు పనిచేస్తలేరు. కేవలం వారు బీహార్ యాత్రకు, ఢిల్లీ టూర్లకు, వాళ్ళు ఈ బెంచ్ల మీద చెక్కబద్దల కోసం చేస్తున్నట్టు వాళ్ళ పరిపాలన ఈ ప్రాంతం కోసం పనిచేస్తుందని అనిపిస్తుంది. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒక కేంద్ర మంత్రి మొన్న మాట్లాడతాడు, భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలు వివిధ ప్రాంతీయ పార్టీలు పాటిస్తున్నాయి. ఆ ప్రాంతీయ పార్టీలో అక్కడ సంక్షేమ పథకాలు వాళ్ళ అనుకూలంగా పెడతారు. అది తెలియనట్టుగా ఈయన ఏం చెప్తాడు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ పేరు పెట్టదట. నువ్వు ఎంత ఇస్తున్నావా? ఏ రాష్ట్రం పోతే ఆ రాష్ట్రం దేశం పేరే పెడుతురా? గత చరిత్ర మర్చుకొని మాట్లాడలే. ఒక్కసారి మీ ప్రాంతం కోసం పనిచేస్తాను అనిపించలేదు. కేవలం మీ వ్యక్తిగతంగా మీరు మీ యొక్క మనగడ కోసం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికైనా బీజేపీ పార్టీ చిత్తశుద్ధి చాటుకొని తెలంగాణపై వివక్ష విడనాడి అభివృద్ధి సహకరించాలని, మీ లేకపోతే ఈ స్థానిక ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని కనుమరు చేస్తారని హెచ్చరిస్తున్నా. ఏదైతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చిందా అయ్యా అంటే గుండు సున్నా. ఇక్కడ ఏదైతే 8 మంది ఎంపీలను బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలను గెలిపిస్తే ఈ రాష్ట్రానికి ఏమి ఇయ్యలేని ఘనత ఈ బీజేపీ ప్రభుత్వానికి దక్కింది. ఇక్కడ ఉన్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. అలాగే బండి సంజయ్ గారు కూడా కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా నయా పైసా తీసుకురానటువంటి చరిత్ర బీజేపీ పార్టీకి దక్కింది. తెలంగాణ ప్రజలు మీ మీద ఆశలు పెట్టుకొని 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఇవాళ తెలంగాణకు సవితి తల్లి ప్రేమ చూపించారు తప్ప ఏమి చేయలేదని చెప్పి తెలుపుతా ఉన్నాం. గతంలో కూడా 10 సంవత్సరాలు కూడా ఇదే విధంగా వివరించారు. ఎందుకు మీకు తెలంగాణ అంటే బీజేపీ పార్టీకి ఎందుకంత వివక్ష అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. తెలంగాణ ప్రజలు మీ మీద చిత్తశుద్ధి లేదని చెప్పేసి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించరు. అంటే ఆ కక్షను మీరు తీసుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏదైతే మీరైతే చేస్తూ ఉన్నారో ఆ పనిని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీకు బొంద పెట్టడం ఖాయమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ అనేది అన్ని రాష్ట్రాలను సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడి నుంచి ఏదైతే పన్ను రూపంలో వసూలు చేస్తున్నారో అది తెలంగాణ ప్రాంతం నుంచి అత్యధిక మొత్తంలో వసూలైతే కూడా మనకు రూపాయికి 40 పైసలు ఇస్తున్న చరిత్ర మీ బీజేపీ ప్రభుత్వాన్ని కాదా అని అడుగుతా ఉన్నాం. ఇకనైనా ఆలోచించండి బీజేపీ ఎంపీలారా, మీరు రాష్ట్రం నుంచి గెలిపిస్తే ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారనేది మాకు కాకుండా ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు సమాధానాలు చెప్పకుండా ఇలాగే వివరిస్తామంటే ప్రజలు మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.